హలో అండి, చూస్తున్నారు కదా బంగాళదుంపలు బాయిల్ అవుతున్నాయండి ఉప్పుతో. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేద్దామండి. చూడండి, మన బంగాళదుంపలు చక్కగా బాయిల్ అయిపోయాయండి. పైన పీల్స్ అన్నీ తీసేసామండి. సింపుల్గా చక్కగా వచ్చేస్తాయండి. పీల్స్ తీసేసి ఇలా ఉన్నాయండి. ఇక వీటిని మనం పీసెస్లా కట్ చేసి ఫ్రై చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ ఫ్రై తయారు చేద్దామండి. తప్పకుండా తిలకించండి. బాండ్లీలో పెద్ద గరిటెతో 2 గరిటెళ్ళు ఆయిల్ యాడ్ చేసామండి. తిరగమాత గింజలు యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా. కొన్ని కర్రీ లీవ్స్తో మన బంగాళదుంపల పీసెస్ని అందులో యాడ్ చేసేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ ఫ్రై తయారు చేస్తున్నామండి. కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నామండి. మామూలుగా బంగాళదుంపలు బాయిల్ చేసాం కదండి ఉప్పుతో, అందువల్ల కొద్దిగా యాడ్ చేసామండి. కొద్దిగా పసుపు అండి. బాగా 2 నిమిషాల పాటు ఈ బాయిల్డ్ ఆలుని మనం ఫ్రై చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నామండి. మన ఆలు పీసెస్ ఫ్రై అయిపోయాయండి ఆయిల్తో. 1 నిమిషం తర్వాత మన ఫ్రై బాగా రెడీ అయిపోతుందండి. ఆయిల్ ఎక్కువ లేకుండా తక్కువ ఆయిల్తో ఈ విధంగా మనం ఈ ఫ్రైని తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. 1 నిమిషంలో మన ఫ్రై రెడీ అయిపోతుందండి. మన ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి. బాయిల్డ్ ఆలు ఫ్రై అండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ ఆలు ఫ్రైని తయారు చేసామండి. చూస్తున్నారు కదా. బై అండి.